మొత్తం సినిమా ప్రొడక్షన్ అంతా డాడీ చూసుకున్నారన్నారు కదా, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే బిజినెస్లో ఆయన పర్ఫెక్షన్ ఏంటో ఉండొచ్చు, బట్ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఇక్కడ ₹1 దగ్గర ₹2 చూసి చూడనట్టు వదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఈగోస్ ఉంటాయి. అవన్నీ మేనేజ్ చేస్తూ ఒక కొత్త వ్యక్తి ఎలా డీల్ చేశాడు? అంటే నా ఫీలింగ్ ఏంటంటే మా ఫాదర్కి ఆల్మోస్ట్ ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో. అకౌంటింగ్ నుంచి మ్యాన్ మేనేజ్మెంట్ ఏదైనా. అంటే మా ఫాదర్కి నేను ఫస్ట్ కొంచెం లిటిల్ డీటెయిల్ ఇచ్చిన, మేనేజర్ అంటే ఇది, కోఆర్డినేటర్ అంటే వీళ్ళు, టీమ్ అసిస్టెంట్ అంటే ఇది, ఒకవేళ ఒక హీరోయిన్ వస్తే వాళ్ళ అకామిడేషన్, వాళ్ళ పికప్, ట్రావెల్, ఇటువంటి అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో హీ గాట్ కంప్లీట్ ఐడియా అబౌట్ ఇట్. దాని తర్వాత దెన్ ఇంకా ఎట్లా చేసిండంటే ఇక మనది అనుకున్నప్పుడు కూర్చొని చేసేది ఈగోస్ వస్తాయి కదా. కొత్త వ్యక్తి వచ్చి ఏంటి అన్నట్టుగా ఒక డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి తోటి ఈగోస్ వస్తాయి. యా అంటే ఈగోస్ తీసుకునేంత సీనియర్ వ్యక్తులు కూడా ఎవరు లేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలు మేనేజర్స్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు, అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఎన్ని ఫ్రేములు పడతాయి, లేకపోతే ఎంత టైం స్పెండ్ చేస్తాం, ఆ సీన్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ లొకేషన్కి ఇంత స్పెండ్ చేయొచ్చు అనే క్లారిటీ నాకున్న తర్వాత ఇంకా మిగతా పేమెంట్ ఆ ఇష్యూస్ అదే కదా చూసుకోవాల్సింది. అది హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజయ్ స్వరూప్ గారు ఉన్నారు, ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ సార్ నేనే ప్రొడ్యూసరు, మీ పేమెంట్ గురించి కూడా నేనే మాట్లాడాల్సి వస్తుంది సార్ చెప్పండి అంటే, డబ్బులు వచ్చి మాట్లాడతాను, డోంట్ టాక్ అబౌట్ మనీ సందీప్, దిస్ సబ్జెక్ట్ లుక్స్ సో ఫ్రెష్ అండ్ న్యూ, ఇలాంటి దానికి యూ అప్రోచ్డ్ మీ, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, డబ్బుల నుంచి మాట్లాడగానే. అంటే అలా నాకు అన్నీ కుదిరినాయి. కాంచనమ్మ గారిది కూడా ఎవరైతే వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి అసలు ఇంకా నేనే డైరెక్ట్ మాట్లాడేసరికి కథ చెప్పిన తర్వాత దే డెంట్ స్పీక్ మచ్ అబౌట్ మనీ. అంటే వాళ్ళతో పాటు మేనేజర్లు రావడం అటువంటి కూడా ఆయన సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోయారు, అసలు ఏ ఇష్యూస్ లేకుండా. సో అటువంటివి కూడా ఇష్యూస్ లేకపోయేసరికి మా ఫాదర్ వరకు పోవడమో లేకపోతే ఈగో క్లాష్ అటువంటివి ఏం లేవు కాబట్టి స్మూత్గా జరిగింది. దానికి తోడు నా డైరెక్షన్ టీం కూడా వాళ్ళకి ఇచ్చే శాలరీ వాళ్ళు చేసే పనికి అసలు సంబంధమే లేదు. అందరూ సాఫ్ట్వేర్ వల్ల ఆల్మోస్ట్ అందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ ఒకతను ఫార్మసీ, గౌతమ్ అని మల్టీమీడియా. అంటే వాళ్ళు ఇప్పుడు మామూలు అసిస్టెంట్ 6ంటికి వెళ్ళిపోతారు, నేను 1 వరకు నాతో పాటు 1 వరకు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు చేసిన వర్క్కి ఇప్పుడు నేను ఎన్ని పైసలు ఇచ్చినా కూడా బ్యాలెన్స్ కాదు. సో అది అట్లా కుదిరినాయి అన్నీ మంచిగా. సో మా ఫాదర్కి కూడా ఇదేదో కొత్త ప్లేసు, ఒక ఫారినర్లా ఫీల్ అవ్వలేదు సెట్లో, అలవాటు అయిపోయింది త్వరగానే. అంటే ప్రీ ప్రొడక్షన్ నుంచే ఇన్వాల్వ్ చేశాయి కాబట్టి. అంటే నాకు అనిపించేది ఏంటంటే ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఇటలీ, ముసూరి, రిషికేశ్, డెహ్రాడూన్, మ్యాంగ్లూర్, హైదరాబాద్, వికారాబాద్, ఎక్కడెక్కడ షూట్ చేసినాం. క్లారిటీగా ఎంతెంత అవసరం ఉందో అంతే షూట్ చేసుకున్నాం. యూ విల్ నాట్ బిలీవ్ ఏ బడ్జెట్ అయితే అనుకున్నాం ఆ బడ్జెట్లో షూట్ చేసినాం సినిమా. బడ్జెట్ ఎక్కువైంది ఎక్కడ అంటే కొంచెం మంగళూరులో ఎక్కువైంది, కొన్ని పేపర్ మీద లేనివి వచ్చినాయి ఖర్చులు, నాకు ఐడియా లేనివి, అది ప్లస్ ఈ డిలే వల్ల ఖర్చు అయింది. మీకేం ప్రాబ్లం లేకపోతే సినిమా బడ్జెట్ ఎంత చెప్పగలరా? మొత్తం వి షార్ట్ టోటల్ మూవీ మేకింగ్ 4 crores అయింది, మార్కెటింగ్ ఒక 1 crore. సో మిస్లేనియస్ అన్నీ కలుపుకుంటే 5-10 మధ్యలో అవుతుంది. మరి ఇంత క్రేజీ ప్రోడక్ట్ బిజినెస్ ఎందుకు లేట్ అయింది? బిజినెస్ ఎందుకు లేట్ అయిందంటే బికాజ్ టీజర్ ఎంతైతే జనాలకు పోయిందో డిస్ట్రిబ్యూటర్లకు కూడా కొద్దిగా, అంటే మామూలు ఎగ్జిబిటర్లు వీళ్ళకి భయం ఉండే, క్రేజ్ వచ్చింది కానీ ది థాట్ లైక్ ఇది ఫ్యామిలీలు చూస్తారో లేదో, ఈ భయాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే హార్ష్ లాంగ్వేజ్ ఉండేసరికి టీజర్లో అట్లా కొద్దిగా డిలే అయింది. ఇంకా విజయ్ ద్వారకా సినిమా కోసం మధ్యలో డేట్స్ ఇచ్చేసరికి షేవ్ చేశారు. సో ఆ ప్రాసెస్లో మళ్ళీ గడ్డం పెంచడానికి ఒక 2-3 నెలలు డిలే అయింది. 70 days. యా, వీ కాంట్ రిమూవ్ అవర్ ఆఫీస్ ఇన్ దో 70 days, రైట్? లైక్ ఆ ఆపరేటింగ్ కాస్ట్ అవన్నీ కొద్దిగా యాడప్ అయినాయి, అట్లా కొద్దిగా ఓవర్ బడ్జెట్ అయింది. బట్ వీ థాట్ మేము అనుకొని దిగిన దానికి మిస్లీనియస్ ఒక 25% అయిందని మేము మెంటలీ ఉండే, మనం చెప్పకపోయినా నేను మా ఫాదర్ ముందే ప్లాన్ చేసుకొని ఉండే బ్యాకప్. సో ఓవరాల్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మంగళూరులో షూట్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు కళ్యాణ్, ఆ సీనియర్ క్యారెక్టర్ చేసింది ఆడే, ఆయన పేరు కళ్యాణ్ పెట్టేసిన వాడు నాకు 12 days రెక్కి చేసిన. ఫస్ట్ మనం ప్రొడక్షన్ అనుకున్నప్పుడు
మంగళూరు వెళ్ళిపోయాను. అంటే ఇంత 14 రోజులు అవుట్డోర్ మన కెపాసిటీలో లాగలుగుతామా లేదా అని ఐడియా తెచ్చుకోవడం కోసం 12 రోజులు ఉన్నాం. అన్ని లొకేషన్లు తిరిగినా, వాడు మొత్తం తిరిగి చూపెట్టాడు. అక్కడ అసలు వేరే ఏ ప్రొడ్యూసర్ అయినా నీకు ఆ లొకేషన్ దొరికాయి, ఆడ లోకల్ వాడు ఉంటుంది తప్ప. వాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడ, నా కాలేజీలో సీనియర్. సో తులు మాట్లాడేది ఉంది. అది ఫస్ట్ ఆ రోల్ నేను చేద్దాం అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను నేను. కళ్యాణ్ చూసినాక నాకు అనిపించింది వీళ్ళు కళ్యాణ్ అడుగుదాం. వాడు చెప్తే నేను చేస్తారా మామ అన్నాడు. సో అది అట్లా వర్కౌట్ అయింది. వాడు లేకపోయింటే అసలు మంగళూరులో షూటింగ్ ఇంపాసిబుల్. ఓకే ఓకే. సో అట్లా కొన్ని కుదిరినాయి బాగా. లొకేషన్ రికీ చేసినప్పుడు ఈ లొకేషన్కి ఎంత ఛార్జ్ అవుతుంది అంటే డైలీ ఖర్చులు అనుకున్న 20 పెరిగింది. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని పర్ఫెక్ట్గానే కొన్ని మంగళూరులో అవుట్ ఆఫ్ ద బ్లూ ఖర్చులు వచ్చి పడినాయి. అంటే ఇక మా నాన్న నాకు చెప్పేటోడు కాదు. దసరా సెలవులు ఇవి అవి ఉండే యూనిట్ మొత్తం తీసుకుపోయాను అక్కడ 50-60 మెంబర్స్ వి టుక్ దేర్. సో ఇది డబుల్ బేటా, దసరా ఉండి సండే ఉండి ఇంకేదో ఉండి 2.5 ఏదో అన్నీ అదైనా ఎక్స్పెక్టెడ్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు కూడా మా ఫాదర్ నాకు చెప్పలేదు. సెలవు ఇంత సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నాడు వదిలేద్దామని. తర్వాత తెలిసినాయి కొంచెం ఎక్కువనే అని. సో దట్ వే నాకు కూడా అదే మీరన్న భయమే ఉండే, మా నాన్న ఎట్లా హ్యాండిల్ చేస్తాడని. కానీ ఓవరాల్ ప్రాసెస్లో ఒక్కటి ఉండే, సినిమా తీయడం అయితే తీస్తాం అంత బాగానే ఉంది, మనవాడు తీయగలుగుతాడన్న కెపాసిటీ తీసేసినే ప్రూవ్ చేసిండు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఓన్లీ ఒకటే ప్రాబ్లం ఉంది, అసలు ఇది బయటికి వస్తుందా, దీన్ని బయటికి వచ్చే ప్రాసెస్ డిస్ట్రిబ్యూషన్ గట్టిగా ఉండాలి. సో ఏషియన్ గైస్ అండ్ KFC దే డిడ్ అమేజింగ్ జాబ్. The way they presented. మాట్లాడుతున్నాము సునీల్ నారాయణ గారి గురించి. ఆయన ఇంపార్టెన్స్ చెప్పండి. లైక్ he did like ఆయన స్ట్రాటజికల్లీ సిటీలో మొత్తం అక్కడో కార్నర్కి ఇక్కడో కార్నర్కి మెల్లగా ఓపెన్ చేసిండు ప్రీమియర్ షోస్. 60 ప్రీమియర్ షోస్ పడ్డాయి హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్. ఎంటైర్ స్టేట్ లైక్ 108 పడ్డాయి. పెద్ద మూవీకి పెద్ద స్టార్ ఉంటే కూడా ఈ రేంజ్లో పడవు. బట్ యూత్ లైక్ వాళ్ళకి ఆల్రెడీ 6 నెలలు వెయిట్ చేస్తారు. దే వర్ ఇన్ ఫ్రస్ట్రేషన్, ఈ సినిమా ఎప్పుడు చూడాలని. संदीप मैं सुबह आया, बोला कि शाम में आज प्रीमियर छोड़ते बोले, तो मेरे स्टाफ देख के सोचे कि अरे पागल हो गया. ఫస్ట్ షో ఓపెన్ చేసిన 25 నిమిషాలకు హౌస్ఫుల్. అంటే ఈవెన్ బుక్ మై షో పీపుల్ వర్ లైక్ కంగ్రాచులేటింగ్ లైక్ వాట్ ఈస్ దిస్ మ్యానీ అని. సో దట్స్ ఆల్ గ్రేస్ వర్కౌట్ అయింది అట్లా. తెలిసిన ఫ్రెండ్ ఫోన్ చేశాడు యూఎస్ నుంచి. యూఎస్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ప్యాక్డ్ హౌస్తో ఎప్పుడు చూడలేదంట తను. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఈవెన్ ఉంటాయండి లైక్ పవన్ కళ్యాణ్ సినిమాలో పెద్ద హీరోస్, మహేష్ బాబు వీళ్ళు అన్ని ఫుల్ అయిపోతాయి. బట్ మేబీ చిన్న సినిమా హీ మైట్ హ్యావ్ నాట్ సీన్ దాట్ వే. ఒక్కో రోజు కొన్ని రోజులు ఏంటంటే వీక్ డేస్ పోయినప్పుడు యూజువల్లీ ఫుల్ ఉండవు. బట్ లక్కీలీ ఫస్ట్ 2 weeks లైక్ మై మండేస్ ట్యూస్డేస్ కూడా కొద్దిగా ఫిల్ అయినాయి. డిస్ట్రిబ్యూటర్ చెప్తుండే ఒకటి ఉండే యూఎస్లో ఇది యూఎస్లో ఇది నడవదు. హిట్ టాక్ వచ్చిన యూఎస్లో అంత మ్యాడ్గా చూడరు ఈ సినిమాని, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద అబ్యూజివ్ లాంగ్వేజ్ అని. ఒక 3-4 days తర్వాత ఉమెన్ క్రౌడ్ పెరిగింది సినిమా. దట్ ఈస్ లైక్ బ్లెస్సింగ్ అది. ఆయన ఏంటి ఇంతకుముందు యాక్టింగ్ ఆ క్యారెక్టర్ చేసేవని అన్నారు కదా. నాకు మొన్న టీవీలో ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు యాటిట్యూడ్ చూస్తే ఈయన మంచి విలన్ అయ్యే ఇది ఉంది. కళ్యాణ్ కాదు నన్ను అంటున్నారు అది అట్లాంటిది. సీరియస్లీ మంచి విలన్ అవ్వచ్చు. అంటే నాకున్న లిటిల్ కామన్ సెన్స్తో వాట్ ఐ కెన్ థింక్ ఈజ్ లైక్ ఐ కెన్ యాక్ట్ ఇన్ అ గివెన్ సిచ్యువేషన్. బట్ మనం జడ్జ్ చేసుకోలేం కదా. ఫస్ట్ అయితే ఆ సీనియర్ క్యారెక్టర్ నేను చేసేద్దాం అనుకున్నా, ఆ తొలు డైలాగ్స్ అవన్నీ. ఇక నాకు ఇక మావాడు మల్టీలింగ్విస్ట్ కళ్యాణ్ గారు. మావాడు సినిమాలు ఉన్నాడు, చాలా మందికి తెలియదు. ఏ సినిమా? ఈ సినిమా ఒక షార్ట్ ఫుట్బాల్ వాలీబాల్ మంగళూరు ముసిరి సాంగ్ లో ఆ ఫ్రెండ్ ఒకటి వెనక చూపిస్తుంటాడు కదా, ఇట్లా మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, మీ గర్ల్ ఫ్రెండ్ సెల్ లో వెయిట్ చేస్తుంది అని వాడు వచ్చి హిందీలో మాట్లాడతాడు. దాని లెంత్ అని చెప్పి లేపేసిన వెనక నుండి షార్ట్ పడింది అంతే. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటారా? మన రాహుల్ రామకృష్ణ అమేజింగ్ అయ్యి ఇంకా ఏం చెప్పాలా రాహుల్ గురించి. అదే చాయిస్ అది కూడా విజయ్ చాయిస్ కదా. విజయ్ కాదు, నా 25th నైట్ 2015 ఆ రోజు 2015 ఆ రోజు నా బర్త్డే. విజయ్ వచ్చిండు, ఇట్లానే కింది వరకు పోతున్నా పార్కింగ్ వరకు. అప్పుడే రాహుల్ వెళ్తున్నాడు, ఫుల్ పొడుగు చుట్టుతాడు. చూసి మాట్లాడినా నాకు అనిపించింది అమ్మా ఈ చిన్న హెయిర్ కట్ చేసి నీట్ షేప్తో చూపిస్తే బాగానే ఉంటుంది. ఆ డిక్షన్ అంతా అర్థమైపోయింది. మనకు ఆ లాంగ్వేజ్కి ప్రాపర్ కరీంనగర్ డిక్షన్ కావాలి. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంగ్లీష్ కూడా ప్రాపర్గా మాట్లాడేవాడు కావాలి, ఎందుకంటే మెడికల్ స్టూడెంట్ కాబట్టి. ఆ 2 క్వాలిటీస్ ఫుల్ కనిపించినాయి. దానికి ముందు రోజే ప్రియదర్శిని పిలిచి సెట్ చేసిన, మొత్తం ఆల్మోస్ట్ డన్ విత్ ప్రియదర్శి. కానీ నేను అనుకున్న ప్రియదర్శిని చూస్తే 6'2" ఉన్నాడు.
నాకెందుకు ఫర్ సమ్ రీజన్ శివ అనే క్యారెక్టర్ 5'6", 5'7" ఉండాలనేది ఎందుకు ఒక ఫీలింగ్ ఉంది. అరే ఇది ఎక్కువైపోతుందా అని అనుకుంటున్నా. 1-2 డేస్లో ప్రియదర్శనాడు అన్న సందీప్ నేను బెంగళూరు వెళ్తున్నా, ఎల్లుండి కలుస్తాడు. నెక్స్ట్ డేనే శివ కలిసాడు, రాహుల్ రామకృష్ణ. దెన్ ఐ టోల్డ్ ప్రియదర్శి వాళ్ళ లాయర్ వాళ్ళు ఉందా జైలు. తర్వాత తెలిసింది పెళ్లి చూపులో ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, మంచిదైంది ఒక విధంగా, లేకపోతే సేమ్ అయ్యేది. డిసప్పాయింటెడ్ ఈ సినిమా విషయం. ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఈజ్ బిజీ విత్ రోల్స్. నాకు అది చూసాక రే చేసుంటే బాగుండేది. లేదు డిసప్పాయింట్ అయ్యింది, ఐ వాజ్ హ్యాపీ విత్ ద సక్సెస్. ప్రియదర్శి వచ్చినప్పుడు థియేటర్ అంతా అరిసింది, కాబట్టి చూస్తే సీరియస్ రోల్. దట్స్ వాట్ వెన్ పెళ్లి చూపు రిలీజ్ అయినాక మేము అనుకున్నాం మనం సీరియస్ రోల్ ఇచ్చినాం, ఈ రివ్యూవర్స్ ఇలా యూజ్ చేసుకోలేదని రాస్తారో అనుకున్నాం. నో వన్ డిడ్. నిజంగా ప్రియదర్శి షార్ట్ థ్యాంక్ ఆల్ రివ్యూవర్స్. అప్లాస్ టూ మచ్ ఉంది. చూసుతో నవ్వుతారు. ఒకప్పుడు లైక్ బ్రహ్మానందం గారిని చూసినప్పుడు అది ఉండేది. ఇంకోటి ఈ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ కూడా ఇనీషియల్గానే దే బాట్ దట్ క్యారెక్టర్ స్టార్టింగ్ 2-3 సీన్లకి. కొన్నిసార్లు సెకండ్ హాఫ్ వచ్చేసరి శివ రాహుల్ రామకృష్ణ ఫ్రేమ్లోకి రాగా నవ్వుతున్నారు జనం. ఇది ఒకటే షోలో, అది చాలా రేర్ జరుగుతుంది, రేర్ క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయింది అంతే. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. హాయ్, దిస్ ఇస్ సందీప్ రెడ్డి వంగ, డైరెక్టర్ ఫర్ అర్జున్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లాలోకి ప్లీజ్. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. Keep up the good work and continue to entertain. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లాలోకి ప్లీజ్. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. Keep up the good work and continue to entertain.